నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ఈ వార్తలను మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి, సంక్షేమం జగన్తోనే సాధ్యం. నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. నిడదవోలు నియోజకవర్గంలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో ప్యూపిల్స్ ట్రీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా నేషనల్ సైన్స్ డే. పన్నెండు 14 మెమోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ నిరసన దీక్ష చేపట్టిన భవన నిర్మాణ కార్మికుల సంఘం. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధం. జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో 23.94 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వేలువెని గ్రామం, ఉండ్రాజవరం మండలం, నిడదవోలు నియోజకవర్గంలో 3 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ భవనాలన్నీ కూడా రైతులకు ఉపయోగపడటం కోసం, రైతులకు ఎటువంటి సమస్యలున్నా, రైతులకు ధాన్యం కొనుగోలు కావనియండి, రైతులు పండించే పంటకి వచ్చే సమస్యల మీద మనం విషయాలు తెలుసుకుంటానికి, పరిష్కారం తెలుసుకుంటానికి ఇక్కడ మనం ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్, ఒక వ్యవసాయ ఆఫీసర్ని పెట్టి, వ్యవసాయ శాఖకు ఆఫీసర్ని పెట్టి, అగ్రికల్చర్ అసిస్టెంట్ పెట్టి, తద్వారా ఇక్కడ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి పంటకు సంబంధించి మనం జగన్ గారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి రైతుకి కూడా మనం అండగా ఉండాలి, వారికి సహాయంగా ఉండాలి, వారికి అన్ని పథకాలు కూడా చక్కగా సక్రమంగా టైంకి అందేటట్టు మనం చూడాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనకు ఏదైతే ధాన్యం కొనుగోలు ఉందో అది కూడా ఈ మనం జరిగిపోయిన సీజన్ చూసాం. ఈ సీజన్లో, ఖరీఫ్ సీజన్లో
మరి ఏదైతే ధాన్యం కొనుగోలు జరిగిందో వెంటనే 2-3 రోజుల్లోనే వారికి మరి డబ్బు కూడా చెల్లించడం జరిగింది. ఈ విధంగా ప్రతి రైతుకి కూడా ఈ రైతు పక్ష ప్రభుత్వం కింద ఈ రోజు మనం పరిపాలన జరుగుతూ ఉంది జగన్ గారి ప్రభుత్వం. ఈ రోజు ఇందులో భాగంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏదైనా పంట నష్టం జరిగితే వెంటనే అదే సీజన్ లో క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇన్పుట్ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సబ్సిడీ అమౌంట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ మధ్యన చూసిన సున్నా వడ్డీ ఏదైతే రైతులకు ఉందో సున్నా వడ్డీ కూడా గతంలో అందరూ మర్చిపోయారు. దాని గురించి జగన్ గారు ప్రతి క్రమం తప్పకుండా సున్నా వడ్డీ డబ్బు కూడా ప్రతి రైతుకి అందించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ వేలువేని గ్రామంలో అతి ముఖ్యంగా వేలువేని గ్రామంలో దాదాపుగా ఉచిత బోర్లు పథకం ద్వారా 60 బోర్లు వేయటం జరిగింది. 60 బోర్లు. ఈ బోర్లు వేసేటప్పుడు ఇచ్చేటప్పుడు కూడా జగన్ గారు ఏదైతే పరిపాలన మాకు చూపించారో ఎవరు ఏ రైతుకి అవసరం ఉందో అది ఇమ్మన్నారు. మేము ఏ పార్టీ అని చూడలేదు, లేకపోతే ఏ కులం అని చూడలేదు. ఏ రైతుకి అవసరం ఉందో వారికి ఇవ్వటం జరిగింది. అన్ని పార్టీలకు చెందిన వారికి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అన్ని కులాలకు సంబంధించిన వారికి కూడా ఇక్కడ మనం ఉచిత బోర్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ 3 బిల్డింగులు ఒక్కొక్క బిల్డింగ్ కూడా రైతు భరోసా కేంద్రం ఒక్కొక్క భవనం కూడా 25 లక్షల రూపాయలతో ఈ రోజు పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ కలుపుకొని మన కేవలం ఒక్క వేలువేని గ్రామంలోనే దాదాపుగా 10 కోట్ల రూపాయల పైగా రైతులకి సహాయం చేయడం జరిగింది. నేను చెప్పిన అన్ని అంశాలు కూడా అది రైతు భరోసా అవనియండి, ఇన్పుట్ సబ్సిడీ అవనియండి, ఉచిత బోర్లు అవనియండి, ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ అవనియండి, ఇవన్నీ కలుపుకుని 10 కోట్ల రూపాయల పైన ఈరోజు మనకి వేలువేని గ్రామం రైతులకి అంతా కూడా సహాయం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇదే విధంగా నిడదవోలు నియోజకవర్గం అంతా కలుపుకుని దాదాపు 270 కోట్ల రూపాయలు ఈరోజు రైతుకు సంబంధించి మన అన్ని గ్రామాలు కలిపి ఇవ్వటం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున డబ్బు గతంలో ఎప్పుడన్నా రైతులకి సహాయం జరిగిందోమో చెప్పానండి. ఎవరైతే విమర్శిస్తున్నారో ఈ చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దమ్ముంటే చెప్పానండి, కాగితం మీద రాసి ఇమ్మనండి. గతంలో ఎంత డబ్బు సహాయం జరిగింది, రైతులకి ఏం చేశారు, ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేశారు, ఎటువంటి వారికి మరి సర్వీస్ చేశారో చెప్పానండి. ఈరోజు జగన్ గారు పెద్ద ఎత్తున రైతులకు అండగా ఉంటూ, ఎందుకంటే ఈ రోజు కూడా మన రాష్ట్రంలో అత్యధికంగా ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రాష్ట్రం మంది. అందుచేత వ్యవసాయం బాగుంటే, రైతులు బాగుంటే, కూలీలు బాగుంటే, ప్రతి కుటుంబం బాగుంటాయి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో రైతాంగానికి పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి చేసేటట్టు ఈరోజు జగన్ గారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నిడదవోలు, శంకరాపురం, సమిశ్రగూడెంలలో 6 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం 2500 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురాకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు 8 గంటల 30 నిమిషాలకే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఏమన్నా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో పీపుల్స్ ట్రీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన నేషనల్ సైన్స్ డేకి విశేష స్పందన లభించింది.
విద్యార్థులు తమ ప్రతిభను కనబరుస్తూ చూపరులను విశేషంగా ఆకర్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాల్యం నుండి సైన్స్ పట్ల అవగాహన అలవర్చుకుని మన దేశ గౌరవాన్ని నలుమూలలా వ్యాపింపచేయాలని, విద్యార్థులలో నైపుణ్యాలను గుర్తించి విద్యార్థి దశ నుండి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. ప్యూపిల్స్ ట్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే సందర్భంగా 2 రోజులు నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన మరియు ముగింపు కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కీర్తి ఆంజనేయులు మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ ద్వారా మన దేశ గౌరవాన్ని రెపరెపలాడించిన డాక్టర్ సివి రామన్కు నోబెల్ బహుమతి, భారతరత్న అవార్డులు లభించడం మన దేశానికి గర్వకారణమని, ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా యాజమాన్యం మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కీర్తి ఆంజనేయులు, సెక్రటరీ గుంటుపల్లి శివకుమార్, కాళ్ల రాంబాబు, పొన్నా సుబ్రహ్మణ్యం, గొన్నాబత్తుల రామారావు, గోపిరెడ్డి శ్రీనివాస్, కొత్తపల్లి నాగేశ్వరరావు, బాలభారతి బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. న్యూబ్లాన్ బేబీ అప్పుడే పుట్టిన పాప లేదా బాబు యొక్క బ్రెయిన్ 3 pounds ఆన్ వెయిట్ లో ఉంటుంది మేడం. ఆ తర్వాత నార్మల్ పర్సన్ అయితే 3/4 pounds లో ఉంటుంది. Pebbles, they have big particles stay here. This stones, the small particles stay here. This sand, they have big particles. Good exhibit. If you like our project, please vote for 50 cents. ఎలా ఉన్నామా? Stand straight, Santi. My budget is 30 rupees. కొంచెం జస్ట్ ఇంకా క్లారిటీ
the quality is very strangers and services systems are worked in made more efficient and సైకిల్ కానీ తీసుకొని మనం ఇలా చేస్తే అది బ్యాటరీ మాత్రమే లాస్ట్ అయ్యి మనిషికి కాకుండా అంటే ఫాస్ట్గా వెళ్ళగలదు మనిషికి ఎటువంటి ఇది వచ్చేసి మనం ఒక పర్సన్కి కానీ బైక్స్ కానీ డీజిల్ కొట్టించాలనుకుంటే వీక్లీకి కానీ మంత్లీకి కానీ ఎక్కువగా తీసేసుకుంటారు అంటే ఇంక్రీజ్ అవుతుంది మనకి. కానీ మనం ఇదే ఇలాంటి సైకిల్ కానీ తీసుకుంటే దీన్ని సన్లో పట్టడం వల్ల సన్ నుంచి అది ఎనర్జీ తీసుకోగలం. Our chief guest municipal commission sir selected, chairman sir selected 8 projects. So the first project goes to electricity producing through plastic burning. So Guna team, please come here. సార్ ఇలా చూడండి అందరూ ఆ బాక్స్ హెడ్ ఇచ్చారు. Kranti sir. నిడదవోలు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సైన్స్ డే నిర్వహించాలనే ఆలోచన రావటము, దానికి ఈ ప్యూపిల్ ట్రీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ని మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ పాఠశాలలో ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ 1987 సంవత్సరంలో సర్ సివి రామన్ గారి కాంతి పరావర్తనం అనే దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి సివి రామన్ ఎఫెక్ట్ అనేది కనిపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఫిబ్రవరి 28వ తేదీని సైన్స్ డేగా నిర్వహిస్తూ ఉంటారు. అవి పాఠశాలలో నిర్వహించడం ఆనవాయితీ. అది రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు కూడా ఆ విధంగా ఇక్కడ పాఠశాలలో ఈ సైన్స్ డేని ఫిబ్రవరి 28, 29 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చిన్నారులు ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు చాలా రకాలైన ఎగ్జిబిట్స్ తీసుకురావడం జరిగింది. ఆ ఎగ్జిబిట్స్ ద్వారా వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని మనం వెలుగు తీయడానికి అవకాశం ఉంది. మనం చూసుకుంటే మనల్ని అబ్బురపరిచే విషయాలు ఆ విద్యార్థులు మనకు చెప్పడం జరుగుతుంది. ఇటువంటి విషయాలు మనం ప్రతి పాఠశాలలోనూ ప్రతి చోట మనం ప్రోత్సహించినట్లయితే పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని మనం వెలుగు తీయగలుగుతాం. మరి 2 రోజులు ఈ కార్యక్రమం ఈ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సుమారు 200 ప్రాజెక్ట్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. 200 ప్రాజెక్ట్స్లో కూడా చక్కటి థీము కాన్సెప్ట్ ఉన్నాయి. మన నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ గారు ఈరోజు మొత్తం ఈ ఎగ్జిబిట్స్ని పర్యవేక్షించడం జరిగింది. ఎన్నో ప్రశ్నలు విద్యార్థులను అడగడము, వారిలో దాగి ఉన్న శక్తిని వెలుగు తీయటం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు వారి చేతుల మీదుగా ఈ 2 రోజులు జరిగిన కార్యక్రమానికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా కార్యక్రమం త్వరలో నిర్వహించబోతున్నాం. NCN న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు
అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ MBBS గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి MBBS MS గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, RTC బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు NCN న్యూస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయం ఎదురుగా అనేక సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రద్దు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 12-14 మెమోను వెంటనే రద్దు చేయాలని, భవన నిర్మాణ కార్మికుల పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల పరిధిలో భవన నిర్మాణ కార్మికులు నిడదవోలు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు నిమ్మన శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రాష్ట్రంలో నవరత్న పథకాలు అమలవుతున్నాయి, భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా పథకాలు అవసరం లేదని మాట్లాడుతున్నారని, వైఎస్ఆర్ బీమా కన్నా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో కుటుంబంలో ఎవరు చనిపోయినా వెల్ఫేర్ బోర్డు నుంచి నష్టపరిహారం అందిస్తుందని అన్నారు. నిడదవోలు తాపీ కార్మికుల సంఘం అధ్యక్షుడు కారింకి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి పథకాలు అమలు చేయాలని, 12-14 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ, తెలంగాణలో ప్రమాద మరణానికి 6 లక్షలు, సహజ మరణానికి 2 లక్షలు వివాహ కానుక, ప్రసవ కానుక ఇస్తున్నారని, కానీ వైసీపీ ప్రభుత్వం బోర్డు రద్దు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పెయింటర్స్ యూనియన్ నాయకులు పెండెం చినబాబు, కె ప్రసాద్, ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గెడ్డెం కుమార్, నాని, నరసింహరావు, దానమాల రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర సంఘం పిలుపునిచ్చింది. అంతకుముందు 2 రోజులు పునరుద్ధరించాలి వెల్ఫేర్ బోర్డును, పునరుద్ధరించాలి భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును, రద్దు చేయాలి 12-14 జీవోను, రద్దు చేయాలి 12-14 జీవోను, రద్దు చేయాలి 12-14 జీవోను, పునరుద్ధరించాలి వెల్ఫేర్ బోర్డును, పునరుద్ధరించాలి వెల్ఫేర్ బోర్డును, వర్ధిల్లాలి భవన కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, పునరుద్ధరించాలి భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును, పునరుద్ధరించాలి వెల్ఫేర్ కార్మికుల బోర్డును. జువ్వల రాంబాబు, నేను నిడదవోలు భవన నిర్మాణ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలోని భవన నిర్మాణ కార్మికులు అంటే తాపీ కార్మికులు, అలాగే పెయింటర్స్, ఎలక్ట్రికల్ వర్కర్స్, భవన నిర్మాణం మీద ఆధారపడే కార్మికులందరూ కూడా వాళ్ళ నాయకత్వం అంతా కూడా ఈరోజు నియోజకవర్గ కేంద్రంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డుని అనేక సంవత్సరాల పాటు పోరాటం చేసి సాధించుకున్న వెల్ఫేర్ బోర్డుని ప్రభుత్వం రద్దు చేస్తూ 12-14 జీవోని వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం, దారుణం. భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళు పోరాడి సాధించుకుని వాళ్ళ సౌకర్యాల కోసం వాళ్ళ డబ్బుల నుంచి, ప్రభుత్వ డబ్బుల నుంచి, యజమానుల డబ్బుల నుంచి పోగు చేసుకుని వెల్ఫేర్ బోర్డు కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి, వాళ్ళు ఎవరైనా ప్రమాదంలో మరణించినా, మామూలుగా మరణించినా వాళ్ళ కుటుంబ సభ్యులకి సౌకర్యాల కోసం ఏర్పాటు చేసుకునే వెల్ఫేర్ బోర్డుని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ 12-14 జీవో జారీ చేయడం అనేది చాలా దుర్మార్గం అధ్యాయం. దీన్ని వ్యతిరేకిస్తూ మరి మండల కేంద్ర, నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష చేసే భాగంగానే మరి ఈ దీక్షని వాళ్ళ మరి అందరూ కూడా చేపట్టారు. మరి అంతకుముందు శాసనసభ్యులు, అలాగే ప్రజాప్రతినిధులు, అనేక రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా నాయకత్వంతో కూడా కలిసి ఈ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి వాళ్ళకి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ వెల్ఫేర్ బోర్డు రద్దు చేయడం అనేది ఎంతమాత్రం కూడా సహించరాదు. ఎందుకంటే గతంలో మరి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత కార్మికులకి ఏదైనా ప్రమాదం జరిగినా, నష్టం జరిగినా వాళ్ళకి సౌకర్యాలు వచ్చి క్లెయిమ్లు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఏదో కొన్ని సౌకర్యాలు డబ్బులు వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా
వందల కోట్ల రూపాయలు ఈ డబ్బు తీసుకెళ్లి వాళ్ళ పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టుకున్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏమైనా ఉద్ధరిస్తాడని అనుకుంటే ఈయన కూడా ఈ ఏకంగా ఓటునే రద్దు చేశాడు, నిర్వీర్యం చేశాడు. కాబట్టి ఇది చాలా అన్యాయం. ఈ రాష్ట్రంలో లక్షల మంది కార్మికులు భవన నిర్మాణ పనుల మీద ఆధారపడి ఉన్నారు. ఇసుక ర్యాంపుల్లో కానీ, పెయింటర్స్ గాను, టాపీ కార్మికులు గాను, ఎలక్ట్రీషియన్స్ గాను, ప్లంబర్స్ గాను రకరకాల వృత్తులు చేసుకుంటూ లక్షల మంది పనిచేస్తున్న వాళ్ళకి ఈ ప్రభుత్వం ఎవరికి ఏమి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కోవిడ్ సమయంలో కూడా వీళ్ళు ఎవరికన్నా 10,000 రూపాయలు డబ్బులు ఇస్తారని చెప్పి ఆశ చూపించి అందరూ కూడా రెన్యువల్స్ చేయించుకున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. అనవసరమైన వాళ్ళకి డబ్బులు మాత్రం ఇచ్చారు. కానీ నిరంతరం కూడా ఈ కోవిడ్ సమయంలో భవన నిర్మాణ కార్మిక పనులన్నీ కూడా, బిల్డింగ్ పనులన్నీ కూడా అన్ని పనులు ఆగిపోయినాయి. ఇసుక ర్యాంపుల దగ్గర పని ఆగిపోయినాయి. ఆకలితోటి పనులు లేక ఇళ్ళ దగ్గర కూర్చున్న పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మరి వీళ్ళని నిర్లక్ష్యం చేసింది. మరి ఇప్పుడు భవిష్యత్తు ఏకంగా ఆ బోర్డునే రద్దు చేసింది. చాలా అన్యాయం. దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిడదవోలులో భవన నిర్మాణ కార్మికుల యూనియన్ ప్రెసిడెంట్గా నా పేరు కార్మిక వెంకటేశ్వరరావు చేస్తాను. 1996లో కార్మికులందరూ పోరాడి తీసుకున్న చట్టం హెల్పర్ బోర్డు. ఆ హెల్పర్ బోర్డు సాధించుకున్నాక 2010లో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అమలు గుర్తుకొచ్చారు. ఆనాడు నుంచి మొన్నటిదా కూడా అమలు జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ బోర్డు పురాణంగా మొత్తం మూసివేత జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులకు అసౌకర్యంగా ఉంటుంది. భవన నిర్మాణ కార్మికులు ఏ రకమైన ఇదివరకు 1990లో పోరాటం చట్ట ప్రకారం అమల్లోకి వస్తే దానికి నిడదవోలు బోర్డులో భవన నిర్మాణ కార్మికులు ఏదైనా పెట్టుకుంటే పురుడు వచ్చినా, పెళ్ళి అయినా, పెళ్లి కానికైనా, ఎవరైనా చనిపోయినది ఇటువంటి భవన ల్యాబర్ ఆఫీస్ చెప్పేవాళ్ళం. ఈరోజు ల్యాబర్ ఆఫీస్ మొత్తం నిర్వహణ చేసి మొత్తం మూసివేయడం అన్నది చాలా దురస్కారం. ఈ ప్రభుత్వం మారే కొలితే ఒక ప్రభుత్వం ఒక రకమైన ఉద్దేశంతో ఆనాడు ఆ ప్రభుత్వంలో జరిగితే 2010 నుంచి సక్రమం జరుగుతూ వచ్చింది. అలాగే మన ప్రభుత్వం కూడా ఏదో కొరామరా చేసుకుంటూ వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి విషయం కూడా ఏ కార్యం జరిగినా, ఏ వార్డు వాళ్ళు చెప్పుకోండి, ఏ జరిగినా నవరత్నాలు ఉన్నాయని చెప్తారు. కానీ భవన నిర్మాణ కార్మికులకు ఏ రకమైన వసతి లేదు, ఏ రకమైన సహకారం లేదు. గవర్నమెంట్ ఏ ప్రభుత్వం కూడా అంత మోసం చేయలేదు. ప్రజల్ని, భవన నిర్మాణ కార్మికుల్ని చాలా దారుణంగా ఇన్ని పోటీ నాయకుడు ఎవరంటే ఈ ప్రభుత్వం కనపడుతుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కార్మిక శాఖ కార్యాలయం వద్ద ఐఎఫ్టియు అనుబంధ అభ్యుదయ పెయింటర్స్ మరియు ఆర్టిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు రవ్వ సురేష్ కుమార్, ప్రెసిడెంట్ నూతంగి రమేష్ను మాట్లాడుతూ దశాబ్దాలుగా భవన నిర్మాణ కార్మికులు పొందుతున్న వివిధ ఆర్థిక పరిహారాలను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిందని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ నేను ఉన్నాను అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికుల ఆర్థిక పరిహారాల నిలుపుదల ద్వారా తన తండ్రి అమలు చేసిన విధానాలను కూడా బేఖాతరు చేస్తూ తన స్వంత నవరత్నాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ గత ప్రభుత్వాలు, వెల్ఫేర్ బోర్డులు, వివిధ కార్పొరేషన్ల ద్వారా అమలు చేసిన ఆదరణ వంటి సంక్షేమ పథకాలు నిలుపుదల చేసి ఆయా బోర్డులలోని నిధులను దారి మళ్లింపు చేశారని, కార్మిక వర్గానికి తీవ్రమైన ద్రోహం చేశారన్నారు. వినతి పత్రం స్వీకరించిన సహాయ కార్మిక శాఖాధికారి శాంతిరాజు మాట్లాడుతూ గుర్తింపు కార్డుల నమోదులో ఉన్న సాంకేతిక ఇబ్బందులను పై అధికారులకు నివేదించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లమిల్లి ప్రసన్న, గుంటు సూరిబాబు, యాదాల ప్రసన్న, ఎల్లమిల్లి ప్రసన్న, రాజీవ్, బవిడిశెట్టి నాగేంద్ర, జగదీష్, ఎలగాడ రాజ్పాల్, భేజా అన్నవరం, రాము తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే విడుదల చేయాలి. భవన నిర్మాణ కార్మికులు పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లని విడుదల చేయాలి. భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లెయిమ్లని విడుదల చేయాలి. భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లెయిమ్లని విడుదల చేయాలి. భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లెయిమ్లని పరిష్కరించాలి. భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి. భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి. భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి. భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని ఈరోజు నిడదవోలు లేబర్ కార్యాలయం దగ్గర భవన నిర్మాణ కార్మికులు ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దశాబ్దాలుగా భవన నిర్మాణ రంగ కార్మికులు పోరాట సాధించుకున్నటువంటి అనేక పరిహారాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం నిలిపివేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులకి గత దశాబ్దాల కాలం నుండి కూడా ప్రసూతి సహాయం, ఎవరైనా చనిపోతే మరణ సహాయం,
అలాగనే ఏదైనా అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళకి వైద్య సహాయం, వివాహమైనటువంటి ఆడపిల్లలకి వివాహ కానుక, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల నుంచి అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాల పేరిట వీటన్నిటిని నిలుపుదల చేయడం జరిగింది. దీన్ని భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అనేక సార్లు దీని మీద ఆందోళన చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగనే దీనికి సంబంధించి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిలో ఉన్నటువంటి వేలాది కోట్ల రూపాయలని దుర్వినియోగం చేయడం జరిగింది. గతంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు వాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు వాడుకున్నారు. ఈ రకంగా వేలాది కోట్ల రూపాయలని పాలకులు పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీనికి ₹1 కూడా గడిచిన 48 నెలల కాలంలో విడుదల చేయకపోవడం దుర్మార్గం. అదే రకంగా ఒక రకంగా ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఈ భవన నిర్మాణ రంగంలో ప్రధానంగా వాడేటువంటి ఇసట్ కానీ, మెటల్ కానీ, ఐరన్ కానీ, సిమెంట్ కానీ ఇవన్నీ కూడా ధరలు విపరీతంగా పెరిగిన కారణంగా నిర్మాణాలన్నీ కుంటుపడ్డాయి. ఈ కారణంగా నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోతూ ఉన్నారు. ఈ పెరుగుతున్న ధరలకి సమాధానం చెప్పడం లేదు. ఏదైనా కార్మికులకి ఆపద వస్తే దాన్ని ఆదుకోవడానికి కూడా ఏ విధంగానూ ముందుకు రాని పరిస్థితి కొనసాగుతూ ఉంది. తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు గత 48 నెలల కాలంలో తాను ఏదైతే పెండింగ్లో పెట్టాడో అవన్నీ కూడా పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తాను ఏదైతే ఈ వెల్ఫేర్ బోర్డులో నుంచి వాడుకున్నటువంటి సొమ్ముల్ని కూడా తక్షణమే బోర్డులో తిరిగి జమ చేయాలని, ఈ మేరకు హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు కూడా తప్పకుండా పాటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గిరీష్ కుమార్, IFTU భారత కార్మిక సంఘాల సమాఖ్య. మన కార్మికులకి ఐడి కార్డు అన్నది ఇవ్వాల్సి ఉన్నది. అయితే వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరికి మారడం వల్ల సైటు ఆగిపోయింది. అది కూడా అతి త్వరలో పై అధికారులకు తెలియజేసి సైట్ని మార్చమని కోరుతున్నాను. నేను చెప్పడం జరిగింది ఇదివరకే, కానీ కొంచెం టైం పడుతుంది. ఈ సచివాలయంలో ఈ ఆధార్ కార్డు జనరేషన్ నిమిత్తం మరి అక్కడ సంతకం కూడా పెట్టాల్సి ఉంది, అలాగే వేలిముద్ర కూడా వేయాల్సి ఉంది. కనుక అతి త్వరలో కూడా మీ యొక్క కార్డులు తయారు చేసి ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. పరిష్కరించాలి భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని, పరిష్కరించాలి భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని, విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న క్లెయిమ్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ స్థాయిలో గత సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ తక్కువ నమోదైన ప్రాంతాల్లో పర్యటించి ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత తెలిపారు. రాజమండ్రి రూరల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను నియోజకవర్గం RO జాయింట్ కలెక్టర్ తేజ్ భారత్తో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ, మన దేశంలో రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని, పోలింగ్ రోజున ఓటును తప్పకుండా వెయ్యాలని కోరారు. కొందరు ఓటర్లు సమయం కుదరకపోవడం వల్ల ఓటు వెయ్యలేదని తెలియజేయడంతో ఉదయం 7 గంటల నుంచి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం అయ్యే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఉదయమే ఓటు వేసి విధులకు హాజరు కావడం జరుగుతుందన్నారు. మీరు తప్పకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని తెలియజేశారు. కలెక్టర్ వెంట రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, తహసీల్దార్ వైకేవి అప్పారావు, డిప్యూటీ తహసీల్దార్ ఎంకే సుధీర్, BLOలు, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు. మీ పోల్ పర్సెంటేజ్ చూసుకొని మీ దగ్గర 50స్లోనే ఉంటుంది, 60 అబోవ్ ఉంటుంది. అందరూ 70 అబోవ్ చేయించేటట్టు చూడాలి. ఎలా అవుతాయి ఓటు వేసేసి వెళ్ళొచ్చు కదా, లేదా మధ్యలో వచ్చి వేయచ్చు కదా. ఆ రోజు అనుకోకుండా సైరన్ కొట్టింది. 28 మెంబర్స్ అక్కడి నుంచి వెళ్తున్నారు. అది సడన్ అంటే మా నలుగురు కూడా మీ ముగ్గురు ఇంకొకరు మీరు ఎంత. సో మీ పోల్ పర్సెంటేజ్ చూసుకొని మీ దగ్గర 50స్లోనే ఉంటుంది, 60 అబోవ్ ఉంటుంది. అందరూ 70 అబోవ్ చేయించేటట్టు చూడాలి. ఎలా అవుతాయి
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.